ఈరోజు కన్నప్ప మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ హాఫ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే హీరో బాణం ఒకవైపు కత్తిలాగా యూజ్ చేసుకోవచ్చు, అదేవిధంగా బాణంగా కూడా వాడతారు. అది కొద్దిగా బాగుంది. నెక్స్ట్ మ్యూజిక్ బాగానే ఉంది. మ్యూజిక్ సో బాగానే ఉంది. నెక్స్ట్ సినిమా కొద్దిగా ల్యాగ్ ఎక్కువ. దాని ల్యాగ్ తగ్గ ప్రభాస్ని, మోహన్ బాబు ఇలా క్యారెక్టర్లు కొద్దిగా పెట్టి కొద్దిగా సేవ్ చేసి ల్యాగ్ లేకుండా చూపించాడు బాగానే. అదేవిధంగా మైనస్ పాయింట్ విషయానికి వస్తే సినిమా కొద్దిగా బాగా ల్యాగ్ ఎక్కువ. స్టోరీ నెక్స్ట్ మూవీ ఒరిజినల్ కన్నప్ప పాతది ఓల్డ్ మూవీ చూడండి, అది సేమ్ స్టోరీ బట్టి కరెక్ట్గా అదే తీశాడు. ఇదంతా దాన్ని బేస్ తీసుకొని తీశాడు, కానీ సేమ్ ఒరిజినల్ స్టోరీ కాదు. అది కొద్దిగా తీస్తే ఒరిజినల్ కింద తీయాలి, లేదంటే ఆ బేస్ తీసుకుని తీయాలి. కానీ అది ఇది మిక్స్ చేసి తీశాడు, కొద్దిగా అక్కడ మైనస్ అనిపించింది. నెక్స్ట్ సినిమాకి మంచి విషయం కాకుండా వేరే ఒక లెవెల్లో హీరో కింద పట్టి ఉండవలసిందే. హీరో యాక్టింగ్ లాస్ట్ 1 అవర్లో తప్ప ఆ సినిమాలో అంత ఏం అనిపించలేదు నాకైతే. రియల్ స్టోరీలో పాము, నెక్స్ట్ సాలిపురుగు, వేణుగు శివుడికి ఒక భక్తుడిగా ఎలా పూజలు చేశారు, ఏమైంది, ఎలాగా చనిపోయారు అనేది బాగా చూపించాడు. సినిమాలో అంతేం లేదు, పెట్టాడు కానీ అంతేం అనిపించలేదు. నెక్స్ట్ రియల్ స్టోరీలో లింగాన్ని పట్టుకెళ్ళిపోవడానికి ఇళ్ళని పెట్టాడు, కానీ అది కూడా రియల్ స్టోరీలో అయితే లేదు, ఏదో ఇందులో యాడింగ్ చేశాడు. లాస్ట్ దేవుడు అదే శివుడు వచ్చి తనలో లీలం చేసుకుంటాడు ఒక మా హీరోని బతకన్నప్ప చేసుకుంటాడు. కానీ మరి హీరోని పరిస్థితి ఏంటి? హీరోని లీనం చేసుకుంటారు, హీరోని పరిస్థితి ఆలోచించాలి కదా. ఇక్కడ చిన్న కొద్దిగా మైనస్ అనిపించింది. ఓవరాల్గా మూవీ విషయానికి వస్తే నాకైతే పర్లేదు, నచ్చింది గైస్. బేసికల్లీ నాకు దేవుడు అంటే నాకు పెద్ద అంత ఏమి నమ్మకం ఉండదు. సినిమా చూసిన తర్వాత దేవుడు నిజంగా ఉన్నాడు, నమ్మాలేమో అని చిన్న లాస్ట్ని ఫీల్ అవుతాము. దేవుడిని నమ్మే వాళ్ళకైతే సినిమా సూపర్గా నచ్చుతుంది, అది డ్యామ్ షూర్. పక్కగా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది దేవుడిని నమ్మే వాళ్ళకి. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఏం లేదు, కానీ లాస్ట్ 1 అవర్ చూడడానికైతే సినిమాకి వెళ్ళొచ్చు. ఓవరాల్గా సినిమా అయితే పర్లేదు గైస్, వెళ్ళి చూడండి.